హుజూరాబాద్ లో అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాస్తా రోకో కార్యక్రమానికి నియోజకవర్గం నుండి దళితులతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. దళిత బంధు రాని వారు తమకు వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలి అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుండి దళిత బంధు లబ్ధిదారులతో పాటు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. వీరంతా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు వెళ్లి ర్యాలీగా ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఏసీబీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడే ఉన్న దళిత మహిళలు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే ఎమ్మెల్యేను విడుదల చేయాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ధర్నా జరుగుతున్న ప్రదేశానికి హుజూరాబాద్ జమ్మికుంట సీఐలు, ఎస్ఐలు, పోలీసులు అక్కడికి వచ్చిన దళిత బంధు లబ్ధిదారులను వ్యాన్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ధర్నా రాస్తారు. పోలీసులు ఇక్కడ ఉన్న ఏసీబీ గారు, ఇక్కడ స్థానిక పోలీసులు మమ్మల్ని పక్క మొక్కలలో కుదిరారా, మమ్మల్ని మొత్తమనీయకుండా అసలు ఇంత ఘోరంగా ఇంత మీడియా సాక్షి ఉన్నది. మరి మీ మీడియా ఏం చేస్తుంది? మా దళితులను ఈ లాఠీ చార్జీలు ఏంది మా పక్క మొక్కలలో కుద్ది మాకు మొత్తమనీయకుండా మా జీవితాలలో ఎలా మమ్మల్ని ఆగా చేస్తారన్నా. అయ్యా రేవంత్ రెడ్డి, మీకు ఓటేసే వారికి మా దళితులను ఇలా రోడ్డు మీద గుద్దుతారు. ఈ పోలీసులకు ఎంతవరకు న్యాయం? మేము చదువుకున్నాం, జీవితం మా బాగుపడుతుంది, దళిత మంది వస్తే మేము బాగుపడతాం. కేసీఆర్ గారు ఇచ్చారు 5 లక్షలు వస్తే మా అన్న చిన్న నౌకరీ చేసుకునేదన్న, 10,000కు 5,000కు ప్యూర్లుగా మేము నౌకరీ చేసుకునేదన్న. ఆ దళిత మంది వస్తే మా జీవితం బాగుపడతారు. మా జీవితంలో మమ్మల్ని పక్క అన్న నాకు శ్వాస. అయ్యా రేవంత్ రెడ్డి, మా అక్క చెల్లెల మీద ఇష్టం ఉన్నట్టు కొడితే పాపం వాళ్ళ పేద దళిత మహిళల తలలు వలిగినాయి అన్న, తలలు వలిగినాయి, దెబ్బలు తగిలినాయి. ఇంత అన్యాయం ఉంటుందా అన్న? ఈ చేతులకి మొత్తము సరే పర్వాలేదన్న, మన చంపినా మంచిదే పర్వాలేదు, కానీ మా దళితుల అక్క చెల్లెలకి కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షలు వాళ్ళ అకౌంట్లో ఉండి అది విడుదల చేయాలన్న. అవి విడుదల చేయకుండా ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. చాలా అన్యాయం చేస్తున్నారు. మా దళిత సోదరులకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయా 10 లక్షలే కాదు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 12 లక్షలు ఇస్తా ఉన్నారు. శాచ్యురేషన్ బోర్డులో 12 లక్షలు ఇవ్వాలి, ఇంకా అదనపు 2 లక్షలు ఇవ్వాలి. ఏసీ చేయాలి. పర్వాలేదు, మా చేతి తిరగొట్టినా పర్వాలేదు, వాళ్ళని చంపినా పర్వాలేదు, కానీ వాళ్ళకు మాత్రం ఇవ్వాలి. మా తలలు దిగినా పర్వాలేదు, మాకు రక్తాలు వచ్చినా పర్వాలేదు, మా చేతులు ఇరగొట్టినా పర్వాలేదు, మా కాలు చేతులు ఇరగొట్టినా పర్వాలేదు, కానీ మా దళితులకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పోలీసు వాళ్ళు వాస్తవంగా నేను పోలీస్ అన్నదమ్ములను కూడా అడుగుతున్నాను, ఎందుకే గిట్లా కొడుతున్నారు? మీకు కూడా మీ పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళు సహకరిస్తలేరు కదన్నా. మీకు చెప్పిన మాట వాళ్ళు కూడా మీకు కూడా ఇవ్వలే కదన్నా. మీ పోలీస్ మిత్రులు మీకు కూడా మీకోసం కూడా మేము కొట్లాడుతున్నాం కదన్నా. మీరే మమ్మల్ని ఇట్లా కొడితే ఎట్లన్నా? కేసీఆర్ గారే కదన్నా మీకు అద్భుతంగా చూసుకుంటు కాదన్నా పోలీస్ అన్న. ఏం అన్యాయం చేసినా నేనేం తప్పు చేయలే కదన్నా. మా దళిత మిత్రుల కోసమే కదన్నా నేను పోరాటం చేస్తుంది. ఎందుకు కొడతారన్నా? ఇది న్యాయమే అనిపిస్తుందా అన్న? మీకు ఈ విధంగా కొట్టున్నాం, ఒక్కసారి ఆలోచించురన్నా. ఇది కరెక్ట్ కాదన్నా. ఇలా మీ పోలీసు వాళ్ళకి కూడా మేమే కొట్టాడాలి కదన్నా. ఇలా మా దళితులకి దళిత బంధు ఇవ్వమని చెప్తే పేద దళితులు కదన్నా, వాళ్ళ కోసం దర్శన చేస్తే ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? వారి రిబ్స్ను వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి, షోల్డర్లు వస్తున్నాయి, ఇది కరెక్టా అన్న? ఆ పేదవాళ్ళు కాదన్నా, దళిత మహిళలు పేదోళ్ళు కాదన్నా, గాది కొడతారా అన్న? ఇది న్యాయం అనిపిస్తుందా అన్న? ఆలోచన చేయండి అన్న. ఇది ఎంతవరకు న్యాయం ఆలోచన చేయండి అన్న. ఇది కరెక్ట్ కాదన్నా మీరు చేసేది. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ, జై కేసీఆర్.